హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భువనా గ్యాలరీ. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అంటే గ్రేవీ ఎక్కువ లేకుండా తక్కువగానే పెడతానండి. నేను కొంచెం గట్టిగానే చేస్తాను, నాకు పలుచగా ఉంటే నచ్చదు. అందువలన ముందైతే చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. వాటర్ బాగా వంపేసుకోవాలండి. ఎంత వంపేసుకున్నా కడుగుతాం కాబట్టి వాటర్ అనేది ఊరుతాయి. ఊరిన వాటర్ అనేవి తీసేయాలండి పక్కకి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకోకుండా నేను ఇలా అయితే వేయించుకుంటానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోకుండా వేయించుకొని తర్వాత కొంచెం వాటర్ అయితే ఊరుతాయి కదా, అవి వంపేసుకోవాలి. వంపేసుకున్నాక మళ్ళీ అవి పక్కకు తీసేసి ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి వేగే లోపల నేను కారం అయితే రెడీ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా, మిరియాలు, లవంగాలు 2, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకున్నాను. కొద్దిగా కొబ్బరి వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని తర్వాత అయితే వీటిలోనే ఉప్పు ఆల్రెడీ వాష్ చేసుకున్నప్పుడు వేసుకున్నా కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. పుదీనా లేదు కాబట్టి వేసుకోలేదు. ఇలా వాటర్ అనేది పైకి అలా వస్తాయండి, ఊరుతాయన్నమాట. వాటరు వాష్ చేస్తాం కాబట్టి ఇలా కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా వాటర్ అంటే ఎక్కువ వాటర్ ఊరకపోతే కనుక పర్లేదు, కానీ బాగా పిండేసుకొని వేసుకోవాలి వేసుకునేటప్పుడు. ఒకవేళ ఎక్కువ వాటర్ ఉన్నట్టయితే వంచేసుకోవాలి. వంచేసుకున్నాక చూడండి చికెన్ అయితే ఇలా ఉంది కదా. ఇలా అయితే వేయించుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇలా వేయించుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత అయితే చూడండి వీటిని మళ్ళీ పక్కకు తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటాను నేను. ఇంతకుముందు అయితే ఆయిల్ యాడ్ చేయలేదు, ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు అదే పెనంలో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను, అదేవిధంగా కరివేపాకు. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని ఆయిల్ వేసాం కాబట్టి ఇప్పుడు బాగా వేయించుకోవాలి. డైరెక్ట్గా అలా నూనెలో వేసేసామంటే కనుక నీళ్ళల్లో కడుగుతాం కాబట్టి కొందరు కడగకుండానే చికెన్ చేసేస్తారండి. నాకు అలా నచ్చదు అసలు. కడుగుతాం కాబట్టి వాటర్ ఊరుతాయి కాబట్టి ఫస్ట్ అయితే ఆయిల్ వేయకూడదు, తర్వాత వేసుకోవాలండి. ఒకసారి వేయించుకున్నాక ఇప్పుడైతే టమోటా కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్నాక మనము మిక్సీకి పట్టుకున్న కారం అయితే వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుందండి టేస్ట్. వేయించుకోకపోతే అస్సలు బాగోదండి కూర అనేది. వేయించుకోవడంలోనే ఉంటుంది టేస్టు. అది కాకుండా హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ ఉండదు, లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. ఇలా అయితే వేయించుకున్నాక తర్వాత అయితే మిక్సీలో కారం ఉంటుంది కదా, దాంట్లోనే వాటర్ వేసుకొని ఇలా అయితే యాడ్ చేసుకొని ఇలా అయితే ఉడికించుకుంటున్నాను. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుందండి. నాకు మటన్ కంటే చికెనే ఎక్కువ ఇష్టము. చూడండి ఇలా అయితే ఉడుకుతుంది. ఎప్పుడు తినాలా, ఎంతసేపు ఇది ఉడుకుతుందా అని వెయిటింగ్. మూత పెట్టేసుకుంటే బాగా భిన్న ఉడికిపోతుందండి. ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, అలా పైకి తేలితే అంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టండి. మీకు ఎలా నచ్చిందో కర్రీ కమెంట్స్లో తెలియజేయండి.